ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ పూర్తయింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చిన సంతకాల ప్రతుల వాహనాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు చేపట్టిన తర్వాత ఈ ప్రతులను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. ఇప్పటికే అనుమతి కోరుతూ డీజీపీకి లేఖ రాసిన వైఎస్ఆర్సీపీ ర్యాలీలు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల ప్రతులు అందజేయనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని గవర్నర్ను కోరనున్నారు వైఎస్ జగన్. ఈ ర్యాలీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి, కోటి సంతకాల సేకరణ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ర్యాలీల రూపంలో ఇవాళ తాడేపల్లి రానున్నారు. ఓవైపు ప్రభుత్వ ప్రచారం కూడా చూస్తున్నాం రవీందర్. ఏమంటున్నారంటే పార్లమెంటరీ స్థాయి సంఘమే ఏకంగా పీపీపీని ప్రతిపాదించిందనే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టిన పరిస్థితి. ప్రజల నుంచి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకత ఏ స్థాయిలో వ్యక్తమైందంటే ఏం చెప్తారు? బిందు, ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు కూడా కోటి గలాలతో హోరెత్తబోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కేంద్రాలయాల దగ్గరకు పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి కేడర్తో పాటు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కోట్ల సంపదను సృష్టిస్తానంటూ చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా గతంలో వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా తన బెనామీలకు పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నటువంటి వైనంపై కోటి సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోటి సంతకాలని టార్గెట్ పెట్టుకుంటే అది భారీ స్థాయిలో అంతకు మించి అన్నట్టుగా సంతకాలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లి అనేది చాలా చిన్న గ్రామం. అక్కడ సైతం 500 పైగా సంతకాలు నమోదయ్యాయంటే చంద్రబాబు నిర్ణయాన్ని ఏ విధంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కోటి సంతకాలు కారణంగా ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అవన్నీ కూడా జిల్లా కేంద్రాలకి వాహనాలు తరలి వచ్చాయి. ఈ రోజు మరికొద్దిసేపట్లోనే అక్కడి నుంచి ప్రారంభమై తాడేపల్లి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియాతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక రూపాల్లో విష ప్రచారం అయితే చేస్తున్నారు. పార్లమెంటు స్థాయి సంఘం కూడా దీన్ని కాదని చెప్పి పీపీపీ మోడ్లోనే ఇవ్వటం కరెక్ట్ అంటూ కూడా చెప్పిందంటూ కూడా ఒక తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఖండించినటువంటి పరిస్థితి. స్థాయి సంఘం పేర్కొన్నటువంటి అంశాలు వేరు, వీరు చెప్తున్నటువంటి అంశాలు వేరు అనేది కూడా తేటతెల్లం చేస్తూ ఎక్కడ ఏ విధంగా నివేదికలో పొందుపరిచింది కూడా తెలియజేశారు. అయితే అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎల్లో మీడియా కానీ ఏ కాడికి తమ బినామీలకు దోచిపెట్టేటువంటి ఈ పీపీపీ మోడ్ని అనుకూలంగా వీరంతా కూడా వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితి. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. కోటికి పైగా సంతకాలు నమోదయ్యాయంటేనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అయితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా లేకపోతే ఖచ్చితంగా తమంతా కూడా తమ ఆరోగ్యం అంతా కూడా బలిపీఠం మీదకు పోతుంది అనేటువంటి ఒక ఆందోళన వారిలో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అనేక ప్రాంతాల్లో తరలి వచ్చి సంతకాలు చేశారంటేనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత పెద్ద సంఖ్యలో ఆందోళన చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. అయితే ఈ రోజు మాత్రం జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ర్యాలీలు చేయడం ద్వారా ఇప్పుడు సేకరించినటువంటి ఆ కోటి సంతకాల ప్రతులన్నీ కూడా తాడేపల్లికి రాబోతున్నాయి. ఇక్కడి నుంచి 18వ తారీఖున వైఎస్ జగన్ నేరుగా గవర్నర్ని కలవబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా గవర్నర్ కలిసి రాష్ట్రంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉందనేది గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వంలో కనుక మార్పు రాకపోతే మళ్లీ కార్యాచరణను ప్రకటించి పెద్ద ఎత్తున మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. రవీందర్, చూస్తున్నాం కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని మించింది అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా చెప్తున్నారు. మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా కోటి సంతకాల సేకరణలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. పీపీపీకి వ్యతిరేకంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఒకవైపు వైద్య విద్య, అదేవిధంగా వైద్యం, ఈ రెండూ కూడా కరెక్ట్గా జరగాలి అంటే వైద్య కళాశాలలే ఒక సొల్యూషన్ అని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ దిశగా పనులు కూడా మొదలైపోయాయి. ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చేస్తామనడంతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించింది. ప్రజలు కూడా భారీ స్థాయిలో దీనికి తమ మద్దతును తెలియజేశారు. మా కరెస్పాండెంట్ సురేందర్ జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. సురేందర్, చెప్పండి, జిల్లా కేంద్రాల నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రతులన్నీ కూడా తాడేపల్లి రాబోతున్నాయి. ఆ తర్వాత గవర్నర్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించనున్నట్టుగా చెప్తోంది. ప్రజల నుంచి ర్యాలీలకు ఎలాంటి మద్దతు ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
బిందు కోటి సంతకాల సేకరణ అయితే ముమ్మరంగా సాగింది. అక్టోబర్ 10 నుంచి కూడా నిన్నటి వరకు కోటి సంతకాల సేకరణ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పీపీపీకి మెడికల్ కాలేజీ ఇవ్వడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సంతకాలు చేసిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపునందుకొని కూడా ప్రజలంతా ఆందోళనకి వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీ ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం నందిగామ నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలన్నీ జిల్లా కేంద్రానికి వెళ్ళి ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఈ రోజు సభ పెట్టి అక్కడి నుంచి రాష్ట్ర పార్టీ ఆఫీస్ కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి నందిగామ నుంచి దాదాపు 200 కార్లతోటి భారీ ర్యాలీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ ఆయనతో పాటు ఎలా చూడాలి? పీపీపీకి ఇస్తేనే పూర్తిగా ప్రజలకు వైద్యం అందుతుందంటూ టీడీపీ చెబుతుంది, కానీ ప్రభుత్వం ఉండాలంటూ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పుట్టికే ప్రైవేటైజేషన్, విద్యని వైద్యాన్ని ప్రైవేటైజేషన్లో చేయడంలో ఇది కొత్త కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే ప్రైవేటైజేషన్ వైపే వస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే పేదలకు వైద్యాన్ని అందించకుండా, వైద్య విద్యను అందించకుండా కేవలం కార్పొరేట్స్ కోసము వాళ్ళ బినామీల కోసం కాలేజీని కట్టబెట్టిన పరిస్థితి. ఈరోజు రాజధాని కడతాను, 2 లక్షల రూపాయలు పెట్టి రాజధాని కడతాను అన్నవాడు ఒక 5,000 కోట్ల రూపాయలతోటి 10 మెడికల్ కళాశాలలు ఎందుకు కట్టలేడు? పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే పనిని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనసంతా కూడా ఎప్పుడు కూడా ఆ కార్పొరేట్స్ని ఏ విధంగా సంపదను దోచి ఆ బినామీలకు పంచి పెడదామన్నది తప్ప మరో ఉద్దేశం లేదు. ఈరోజు మేము కేవలం కోటి సంతకాల మాట విన్నాం. ఈరోజు సుమారు 2 కోట్ల సంతకాలు తీసుకొచ్చాం. అనఫీషియల్గా 2 కోట్ల సంతకాలను ఈరోజు సేకరించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలంతా కూడా మేము సైతం అని చెప్పి ఈ కళాశాలకు వ్యతిరేకం అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాయ మాటలు చెప్తూ పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదని చెప్పి ఒక్కరి భాష మాట్లాడుతున్నారు. పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేటు కూడా అందులో ఉంది. ఒక ప్రైవేటే. ఏదైనా సరే ఒక వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి మెడికల్ కళాశాల కడితే ఆడేమన్నా చారిటీ చేస్తానికి వస్తున్నాడా? వాడు దోసుకుందాని వస్తున్నాడు కదా. ఎందుకు ప్రభుత్వాన్ని మెడికల్ కళాశాల నిర్మించకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన పాలనతోటి అన్ని మెడికల్ కళాశాలని కూడా ప్రభుత్వ పరంగా చేయకుండా కాకుండా ప్రైవేట్ పరం చేస్తాం. దానికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఏకతాటై ఈరోజు ప్రతిఘటిస్తున్నాం. తప్పకుండా ఇది ఆయన స్టెప్ బ్యాక్ అయ్యే వరకు కూడా విల్ నాట్ బి సైలెన్స్ అంటిల్ హస్ టేకెన్ బ్యాక్ దిస్ డిసిషన్. సార్, సీట్లు పెరుగుతాయంటూ ఒక పక్క చెప్తున్నారు. ఉన్న మెడికల్ కాలేజీలు మాత్రం ఎన్ఎంసీకి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపిస్తుంది. ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు గారికి పీపిచ్చండి. ఆయనకి పీపిచ్చి బాగా ముదిరిపోయింది. ఆయన అనుకున్నట్టు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కాదు, ప్రైవేట్ పిచ్చి పాలనది. అసలు వైద్య విద్యని సామాన్యుడికి చేర్చాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి వలస వెళ్ళకూడదు. ఖచ్చితంగా రైట్. ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి నాయకులంతా కూడా ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధమయ్యారు. మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తున్న రిపోర్ట్ అది అక్కడి నుంచి. అదేవిధంగా పేదలకు వైద్య విద్య, పేదలకు వైద్యం, ఈ 2 ఉద్దేశాలతోటి ప్రభుత్వం పరిధిలో వైద్య కళాశాలలు ఉండాలి అనే థీమ్ తోటి 17 ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే ఇప్పుడు పీపీపీకి ఇచ్చేస్తామంటున్నారు. పైగా 2 ఏళ్లు జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందట. పప్పు బెల్లాలకి ప్రైవేట్కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. సరిగ్గా దీనికి వ్యతిరేకంగానే వైఎస్ఆర్సీపీ ఉద్యమించింది. ప్రజల మద్దతు తెలియజేశారు. నంద్యాల నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ లోకేష్. పూర్తి వివరాలు అందిస్తారు. లోకేష్, చెప్పండి. చూస్తున్నాం పీపీపీ మోడ్ వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించింది వైఎస్ఆర్సీపీ. అందుకే ప్రజల నుంచి కూడా భారీ మద్దతు చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఎన్ని గంటలకి ర్యాలీ బయలుదేరనుంది? ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? బిందు, కొద్దిసేపట్లో యొక్క ర్యాలీ అనేది ప్రారంభం కాబోతుంది. ఏదైతే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి, యొక్క సామాన్యమైన విద్యార్థులకు యొక్క వైద్య విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు
17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఆ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి యొక్క కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే లక్షల మంది ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా ఈరోజు సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ యొక్క ర్యాలీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆయన ఇప్పుడు జగన్ అన్న ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీ పేద ప్రజల కోసం, పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్లకు డొనేషన్ కట్టలేని ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్కి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, ఎవరైతే పేద ప్రజలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితి, అటువంటి వాళ్ళ కోసం ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసే రన్నింగ్లో ఉండడం, 2 కూడా పూర్తి కావడం జరిగింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పోవడం దురదృష్టం. తెలుగుదేశం వచ్చిన తర్వాత దాని పీపీపీ సిస్టమ్ కింద వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయాలా, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆ పని చేసేదానికి ఈరోజు మేమందరం కూడా మా నాయకుడు ఆదేశ ప్రకారం ఈ ప్రైవేటు కాలేజీలకు అగెనిస్ట్గా కోటి సంతకాలు కూడా ఒక 2 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. నంద్యాల జిల్లా వరకు దగ్గర 3,60,000 పైగా 3,60,000 పైగా మనం సంతకాలు సేకరించి ఈరోజు మేము మనం అమరావతికి పంపించే పరిస్థితి మనం తాడేపల్లికి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మా దాంట్లో ఇప్పుడు కల్పనారెడ్డి గారు కానీ, శిల్పా చక్రపాణి రెడ్డి గారు కానీ, ఈషాక్ కానీ ఇంకా అందరూ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏమంటారంటే ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేశారు, చాలా మంది అంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో మద్దతు అనేది లభిస్తుంది. ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా, మరి ఎందుకు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వము ఈరోజు వాటిని కొనసాగించట్లేదు అంటారు? ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి మేము సెంట్రల్ ఆఫీస్కు పంపించడం జరుగుతోంది. ఈరోజు భారీ ఎత్తున ఇక్కడికి మన నాయకులు కానీ ప్రజలు కానీ తరలివచ్చడం జరిగింది. అయితే ఏ రాష్ట్రము చేపట్టనంత విధంగా కోటి సంతకాలు మన జగనన్న చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కోటి సంతకాలకు ఎంత స్పందన వస్తుందంటే ప్రతి ప్రజలు కోటి సంతకాలను 2 నెలల్లోనే సక్సెస్ఫుల్గా తీసుకురావడం. అంటే ఈ ప్రభుత్వం అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన దుర్మార్గమైన పరిపాలన ప్రజలందరూ గమనించినారు కాబట్టి ఈరోజు కోటి సంతకాలకు ప్రజలు అనేకమైన స్పందన ఇవ్వడం జరిగింది. కోటే కాదు, కోటి కన్నా ఎక్కువ కూడా సంతకాలు జరగడం జరిగింది. ఇక్కడ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, ఇందులో విద్యావంతులు కానీ అలాగే ఇంటలెక్చువల్స్ కానీ అనేక మంది దీనికి మద్దతు తెలుపుతూ కోటి సంతకాలు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అదే ఈరోజు చూసుకుంటే కుప్పం నుంచి కురుపాం వరకు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని జిల్లాల నుంచి అనేకమైన అంటే అనుకున్న టయానికన్నా కూడా ముందే ఈ కోటి సంతకాలను సేకరించడం జరిగింది. అంటే ఎంత ఈ ప్రభుత్వం మీద 18 నెలలకే ఎంత ఎత్తున వ్యతిరేకత ఉందని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వము విద్యార్థుల భవిష్యత్తుతోనూ పేద ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతుందని తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ప్రజలకు మేలు చేయాలనేది చంద్రబాబుకు లేదా? ఈ యొక్క సామాన్య ప్రజలకు వైద్యం అందించడంలో కావచ్చు, విద్యార్థులకు ఈ యొక్క విద్యను అందించడంలో కావచ్చు ఇష్టం లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది 2 మాసాల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అద్వితీయంగా ప్రజల నుంచి రెస్పాండ్ వస్తూ ఉందంటే ఏ విధంగా వస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు పేదల కడుపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతని మీద నమ్మకం లేదు. ప్రజలకు ఇప్పటికే కోల్పోయినాడు ప్రజాదరణ. ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల దాదాపు 5,000 కోట్లు, సింపుల్గా ఒక 5,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో ఒక 1,000 కోట్ల ప్రకారం ఖర్చు పెడితే ఈరోజు పేదలకు వైద్య విద్య అందేది. ఆ విధంగా కాకుండా తన అనుమాయుల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు దాని అనుగుల కోసం తాపత్రయపడుతూ ఈ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లోనే తేల్చుకుంటాం, దానికి క్వశ్చనే లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.